కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ ఆ హామీని విస్మరించారన్నారు. ఇవాళ బతుకు తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొందని విమర్శలు గుప్పించారు. మన సమస్యలు అలాంటి ప్రయత్నాలు మనం పోరాటాల ద్వారా చేసి మనం సాయశక్తులకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే దేశవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పాడు. కానీ ఈరోజు బంగారు తెలంగాణ కాదు, ఈరోజు బతుకు తెలంగాణ కోసం పోరాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అందుకే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వాలా, అదేవిధంగా చదువుకున్న పిల్లగాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలా. వ్యతిరేకంగా వామపక్ష ప్రభుత్వాలు సమగ్ర వ్యవసాయ చట్టాన్ని చెప్పాడు. కానీ ఈరోజు మహిళలకు 33% ఎక్కడ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరణ మొత్తం కొల్లగొట్టి